ఇక తాకట్టులో ఖజానా. చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్‌మెంట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుల మీద అప్పులు, అప్పుల మీద అప్పులు, అప్పుల మీద అప్పులు చేస్తూ పోతోంది. అదే సమయంలో మొత్తం ఖజానాకు సంబంధించినటువంటి అనేక రకాల ఆస్తుల్ని తాకట్టు పెట్టేసి నిధులు తీసుకొస్తున్నారు. అప్పుల కోసం రాష్ట్ర ఖనిజ సంపద మొత్తాన్నే తాకట్టు పెట్టేశారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండగా లిక్కర్ ఆదాయాన్ని తాకట్టు పెట్టారు అంటూ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా అందరూ తప్పుపట్టారు. ఇప్పుడు ఏకంగా ఖనిజ సంపదని తాకట్టు పెట్టేశారు. ఎన్‌సిడి బాండ్ల ద్వారా సమీకరించనున్న 9,000 కోట్ల కోసం కేటాయిస్తూ ఏపీఎండిసి గనులు భవిష్యత్ ఆదాయాలు మొత్తం తనఖా పెట్టేసేటువంటి పరిస్థితికి వెళ్ళారు. బాండ్ల రూపంలో ఈ మొత్తం సేకరణలో భారీగా అవకతవకలు జరిగాయి అంటూ బుగ్గన విమర్శిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులు నేరుగా ట్రెజరీ నుంచి డబ్బులు తీసుకునేలా దారుణమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇది చాలా ప్రమాదకరం అంటూ ఆయన ఆరోపిస్తున్నారు. మిస్లీనియస్ జనరల్ హెడ్కు ఇంత భారీ కేటాయింపులా? 2025, 26 బడ్జెట్లో అప్పటికప్పుడు ఏదైనా సాధారణ ఖర్చులు పెట్టాల్సి వస్తే దానికోసం మళ్ళీ బడ్జెట్ కేటాయింపుల వరకు ఆలోచించకుండా మిస్లీనియస్ జనరల్ హెడ్ 0075 కింద ప్రభుత్వం 7,916 కోట్ల రూపాయలు కేటాయించింది. చూడండి ఎంత మొత్తం, 7,916 కోట్లు. ఇదే మిస్లీనియస్ జనరల్ హెడ్ అనేటువంటి పేరుతో 2016-17లో 131 కోట్లు కేటాయించారు. 2017-18లో 307 కోట్లు కేటాయించారు. 2018-19లో 135 కోట్లు కేటాయించారు. 23-24లో 153 కోట్లు కేటాయించారు. 24-25లో 226 కోట్లు కేటాయించారు. అలాంటిది ఇప్పుడు మొదటిసారి ఏపీ చరిత్రలోనే ఈ హెడ్ కింద 7,916 కోట్లు కేటాయించారు అంటూ బుగ్గన నిన్న మీడియా ముందు వెల్లడించారు. అంటే లాస్ట్ ఇయర్ 226 కోట్లు కేటాయించిన చోట ఈసారి 7,916 కోట్ల రూపాయలు మిస్లీనియస్ కోసం కేటాయించారు. చూడండి ఎంత విడ్డూరంగా ఉందో. 225 కోట్లు ఎక్కడ, 7,916 కోట్లు ఎక్కడ? అంత పెద్ద మొత్తాన్ని రెవెన్యూ ఖర్చుల కోసం ఇష్టం వచ్చినట్లు వాడేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మొత్తం ఎందుకంటే దానికి లెక్కా పద్దు లేకుండా ఏదో ఒక అత్యవసర ఖర్చులు, అప్పటికప్పుడు వచ్చినటువంటి ఖర్చులు అనేటువంటి పేరుతో 7,916 కోట్ల రూపాయలు. అంతకుముందు ఏ సంవత్సరం కూడా 3 అంకెలు దాటలేదు. ఈసారి 7,916 కోట్లు కేటాయించి ఆ మొత్తాన్ని రెవెన్యూ ఖర్చుల పేరుతో అడ్డగోలుగా అవకతవకలు పాల్పడేందుకు తగ్గట్టుగా చేసుకున్నారు అన్నది బుగ్గన ఆరోపణ. వాస్తవం కూడా ఇంత పెద్ద మొత్తం కేటాయించడం ఏ విధంగా సమంజసం? చంద్రబాబు ప్రభుత్వం ఆర్థికంగా పూర్తి స్థాయిలో పారదర్శకంగా, ఆర్థికంగా ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా సమర్థవంతంగా సమగ్రంగా వ్యవహరిస్తామని చెప్పడం అంటే ఇదేనా? మిస్లీనియస్ కింద 8,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసేస్తారా? 200 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన చోట 8,000 కోట్లు ఖర్చు చేస్తున్నారంటే 7,800 కోట్ల రూపాయలు ఏమవుతుందో, ఎట్టా పోతుందో, ఎక్కడికి పోతుందో ఆలోచించండి. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. ఈ మొత్తం ఈ వ్యవహారం అత్యంత అడ్డగోలుగు. గత ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ఆరోపించినటువంటి చంద్రబాబు పాలనలో ఇప్పుడు మిస్లీనియస్ పేరుతో 8,000 కోట్ల రూపాయలు సుమారుగా ఖర్చు చేసేస్తున్నారంటే ఎంతటి ఆర్థిక అరాచకం అనాలి, ఎంత ఆర్థిక అడ్డగోలుతనం అనాలి, ఏ రీతిని సాగుతుందో చూడండి.